గుడ్ మార్నింగ్. సో భాను అయితే ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కన్నయ్య రాత్రి అంతా ఏడిపిస్తూ ఉన్నాడు. ఇంకా కన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్తే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడనేసి. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. నేను అత్తయ్య అయితే రూమ్లో ఉన్నాము. సో ఐఎమ్ రికవరింగ్ వెల్. నిన్నంటే చాలా పెయిన్ ఉన్నది, ఈరోజు బెటర్, నిన్నటికన్నా కొద్దిగా తగ్గింది. అందుకని కొద్దిగా మేనేజ్ చేయగలుగుతున్నా. అందుకే భాను అయితే ఫస్ట్ టైం నేను వదిలిపెట్టి వెళ్ళండి ఇంటికి. అయితే ఇంట్లోనే ఉన్నాడు. స్నానం చేపించి బ్రేక్ఫాస్ట్ చేపించి తీసుకొస్తాను. నిన్నంతా పాపం ఏం తినలేదు. రాత్రి కూడా అసలు పడుకోలేదు. మాకు నిద్ర లేదు, తనకి నిద్ర లేదు. సో ఇంకా టాడ్లర్ అంటే ఇంకా తన ట్యాంట్రమ్స్, పడుకోలేకున్నాడు. ఇక్కడ ఇంట్లో అయితే కంఫర్ట్గా పడుకుంటాడు కదా, తను లేచినప్పుడు మళ్ళీ బేబీ లేస్తుంది. సో ఇలా చాలా అయితే రాత్రి అయితే చాలా ట్విస్ట్లు టర్న్లు అయితే నడిచినాయి పాపం తనతోటి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళండి. హోప్ఫుల్లీ కొద్దిగా రెస్ట్ అయితే దొరుకుతుంది. ఫ్రెష్ అప్ అయితే కొద్దిగా ఇక్కడైతే కొద్దిసేపు ఆడుకోవచ్చు ఇంకా మార్నింగ్ టైమ్స్లో. సో ప్రస్తుతానికైతే అప్డేట్ అది. పాపనైతే ఇప్పుడు స్నానానికి అయితే తీసుకెళ్లారు. ఇంకా మార్నింగ్స్ అయితే చెకప్స్ ఉంటాయి. ఇంకా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇప్పుడే డాక్టర్స్ అయితే వచ్చారు, నర్సెస్ అయితే వచ్చారు, వైటల్స్ చెక్ చేస్తున్నారు, ఒకరు ఫోటోషూట్ అని వస్తారు. సో కంటిన్యూస్గా మార్నింగ్ 7 o'clock నుంచి ఇప్పుడు 9 అవుతుంది, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. సో ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇంకా పాపను వాళ్ళు షవర్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ బాత్ నిన్న పుట్టినప్పటి నుంచి అయితే స్నానం అయితే చేపిలేదు. ఇంక ఇప్పుడైతే బాత్ చేపించి తీసుకొస్తారు. నార్మల్గా బాను అంటే బాను అయితే బేబీతో అయితే వెళ్తారు. కానీ ఇప్పుడు బాను లేడు కాబట్టి ఇంకా తను ఒకటే పాపనైతే పంపించాము నర్స్ తోటి. ఇంకా నేను తను వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి అయితే చీజ్ ఆమ్లెట్, అలానే వెజీస్ అయితే ఆర్డర్ పెట్టాను. అలానే గ్రేప్స్, యోగర్ట్, ఒక డెజర్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదైతే వచ్చింది. ఇంకా నేను అత్తయ్య ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇద్దరికి సేమ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ప్రోటీన్ కూడా తినాలి కదా పాపకి పాలు రావాలంటే. సో అందుకని ఆమ్లెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంక ఇక్కడైతే కన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. సో ఇంకా కన్నయ్యకి అయితే మేమైతే ఇంకా డెలివరీకి రాబోయే ముందు అయితే ఒక ట్యాబ్ అయితే కొన్నాము. సో ఇంకా డెలివరీ టైంలో బిజీగా ఉంటాం కదా, సో అప్పుడు వాడిని ఎంగేజ్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుందని అదైతే కొన్నాము. సో అదే మాకు హెల్ప్ఫుల్ అయిందని చెప్పొచ్చు చాలా మటుకు. ఎందుకంటే ఏడుస్తున్నప్పుడు ఇంకా వాటికి ట్యాబ్ ఇస్తే ఇంకా చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను డెలివరీకి వచ్చే ముందే కొన్ని స్నాక్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాను. సో పాప్కార్న్, అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు అవన్నీ చేసి పెట్టాను. అప్పుడు వాడికి తినడానికి కూడా ఈజీ అవుతుంది కదా, హాస్పిటల్లో ఒకలా తినకుండా ఉన్నా క్రాంకీ అయినా అవి ఇవ్వచ్చు అని. సో ఇంకా అదే ఇక్కడ పాప్కార్న్ తింటూ ట్యాబ్ అయితే చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళి వచ్చాడు కదా, కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాడు. సో ఇక్కడే ఉంటే నైట్ అంతా ఏడుస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇప్పుడు మంచిగా ట్యాబ్ చూసుకుంటూ తింటూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో అయితే ఎగ్ అయితే తిన్నాడంట. నిన్నైతే ఏం తినలేదు. సో ఈరోజు అట్లీస్ట్ మార్నింగ్ అయితే ఎగ్ అయితే తిన్నాడు. ఏంటంటే నేను ఉండి మంచిగా పెడుతూ మాటలు చెప్తూ టీవీ చూపిస్తూ పెడుతూ ఉండాలి. అలా తింటే 1 hour అయితే తింటాడు. సో అంత పేషెన్స్గా తినిపించాలి. ఇంకా నేనైతే ఇక్కడ తినిపించట్లేదు కాబట్టి ఇంకా వాడు ఏదో ఒకటి స్నాక్స్ లాగా ఇచ్చేస్తున్నాము. ఇంక ఇక్కడ భాను అయితే ఫస్ట్ టైం వాళ్ళ కూతురికి డైపర్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో వాళ్ళైతే చేంజ్ చేస్తారు అక్కడ ఉన్నప్పుడు. ఫస్ట్ 2 days అయితే చేంజ్ చేశారు. ఇంకా 3rd day అయితే వాళ్ళు చెప్తే ఇంకా మీరే నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ భాను అదే చేస్తున్నాడు. ఇంకా కన్నయ్య అయితే ఇక్కడ వాళ్ళ లంచ్ అయితే చేస్తున్నాడు. లంచ్కి కేక్ అయితే తింటున్నాడు. సో మేము తెచ్చిన లంచ్ అయితే పెట్టాము, తినలేదు. ఇంకా ఏదో ఒకటి తినాలి కదా, ఇంకా ఏం తినకుండా ఉంటే ఎట్లనే కేక్ అయితే ఇచ్చాము. సో ఇంకా ఇది వాడి ఫేవరెట్ ప్లేస్. హాస్పిటల్లో కెఫెటేరియా ఉంది. ఆ కెఫెటేరియా దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని బయట వ్యూ చూస్తూ అక్కడ తింటూ ఉంటాడు. సో అక్కడ కుకీస్ కూడా ఫ్రీ కుకీస్ ఉంటాయి. సో అది కూడా తీసుకొని అక్కడే తింటూ ఉన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైం హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఇక్కడే స్పెండ్ చేశాడు. ఇంకా భానుకి అదే పని, అక్కడికి వెళ్ళడం, అక్కడ కూర్చోబెట్టి ఏదో చూస్తూ తినిపించడం కుకీస్ అవి. సో అలా అయితే వాడు టైం అయితే స్పెండ్ చేశాడు. ఇంకా నైట్ ఇంకా ఇలా అయితే ఆ రోజైతే బాగానే పడుకున్నాడు సెకండ్ డే. సో టైం అయితే నాకైతే నిద్రపట్టలేదు. ఇంకా నేను బేబీని వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. సెకండ్ డే కూడా నేనైతే అసలు పడుకోలేదు. ఇంక ఇదైతే 3rd day మార్నింగ్.
Funny. నోమనలేదమ్మా. You're fine. నిన్నేమనలేదురా. Baby said hi to you. హాయ్ అనియా అంటుంది. చెప్పు హాయ్ చెల్లి. Da, ito check. Sumit, come here. చెల్లి. ఓకే. ఇంకా థర్డ్ డే డిశ్చార్జ్ అయ్యే ముందు ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేస్తున్నాము. సో వాళ్ళే అయితే మనకి ఇంటికి బర్త్ సర్టిఫికేట్ అయితే పంపిస్తారు. సో అందుకే మేము ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అలానే SSN 2 ఇంటికి అయితే పంపిస్తారు. ఇంకా నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా మేమైతే ఒక వర్డ్ అనుకున్నాము. సో ఇంకా ఆ వర్డ్తోనే నేమ్ అయితే పెట్టేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాక మళ్ళీ జాతకం చూసి దాన్ని బట్టి మళ్ళీ నేమ్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వేరే నేమ్ పెట్టి బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నాము. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే బేబీ థర్డ్ డే. సో ఆల్రెడీ 2 days అయిపోయింది బేబీ బాగున్నాయి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా మార్నింగ్ అయితే విజిట్స్ డాక్టర్స్ అయితే వస్తూ ఉంటారు. అలానే హౌస్ కీపింగ్ వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో ఇప్పటికైతే నాకైతే నార్మల్గా ఉంది. సో ఫస్ట్ అయితే పెయిన్ ఎక్కువ ఉన్నది, కానీ నిన్న కొద్దిగా నార్మల్ అయింది. సో ఈరోజు కొద్దిగా బెటర్. సో డాక్టర్స్ అయితే మార్నింగే వచ్చారు, రౌండ్స్కి వచ్చి చెప్పారు. సో అంతా నార్మల్గా ఉంది. సో నేను కూడా రికవరీ అవుతున్నాను. సో ఈరోజు అయితే బేబీని నన్ను ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సో అన్నీ అయితే బాగా అయిపోయింది. ఇంక ఇప్పుడు పేపర్ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఇంకా పేపర్ వర్క్ అంతా అయిపోయాక ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో చూడాలి. మేబీ ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకుంటాను. ఇంకా బాను అయితే ఇప్పుడే కిందకి వెళ్ళాడు. కార్ సీట్ అయితే తీసుకురావాలి. బేబీని డిశ్చార్జ్ చేసే ముందు కార్ సీట్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. సో అంత సేఫ్గా బేబీని ఇంటికి తీసుకెళ్తారా లేదా అని కార్ సీట్ మొత్తం వాళ్ళు చెక్ చేసి అప్పుడైతే బేబీని అయితే మన చేతికి ఇస్తారు. సో అందుకే కార్ సీట్ అయితే తీసుకురానికి అయితే కార్లోకి అయితే వెళ్ళాడు. బేబీ అయితే పడుకుంది. కన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. మా నైట్ అయితే ఇక్కడే పడుకున్నాడు. ఫస్ట్ అయితే అసలు పడుకోలేదు, చాలా క్రాంకీగా ఉన్నాడు. సో నేను ఇంటికి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక నైట్ అయితే బాగానే పడుకున్నాడు. సో కన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. హాయ్, say hi. Hi, yeah. You want biscuit? Yeah. Say open, Amma. Open, Amma. Okay. Where is Chelli? Chelli అది. సో అలా ఈరోజు నైట్ అయితే బాగానే రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. సో నేనైతే పడుకోలేదు. 1 hour అయితే దొరికింది. ఇంకా వీళ్ళిద్దరే పడుకుంటే చాలు అనేసి నేనైతే వదిలేసాను. నైట్ అయితే వీళ్ళిద్దరు బాగానే పడుకున్నారు, భాను అని అన్నయ్య. అందుకే ఇప్పుడు వాడు క్రాంకీ లేకుండా ట్యాబ్ అయితే పెట్టాము. సో ట్యాబ్ అయితే తీసుకున్నాము వాడికి. ఆ ట్యాబ్ పెడితే అది చూసుకుంటూ ఉన్నాడు. ఎలాగో 2 days అయితే హాస్పిటల్లో ఏడవకుండా ఉంటే చాలు అన్నట్టు అదైతే తీసుకున్నాము. సో అదైతే చూసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పటివరకు అయితే అదే అప్డేట్. ఇంకా డిశ్చార్జ్ సమరీ వచ్చాక మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తాము. బేబీ అయితే ప్రస్తుతానికి బాగానే పడుకుంటుంది. నైట్లో 2 days అయింది కదా. సో మార్నింగ్ కూడా బాగానే పడుకుంటుంది. జస్ట్ ఫీడింగ్ వరకు వేస్తుంది. ఫీడ్ చేశాక బేబీ అయితే మళ్ళీ పడుకుంటుంది. ప్రస్తుతానికి అయితే బాటిల్ ఫీడ్ అయితే ఇస్తున్నాము. ఇంకా పాలైతే పడలేదు నాకు. సో ల్యాచింగ్ అయితే చేపిస్తూ బాటిల్ ఫీడింగ్ అయితే ఇస్తున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి మంచిగా తింటే అప్పుడు చూడాలి పడుతూ వస్తుందా లేదనేసి. ఇప్పటికైతే ఓకే. కన్నయ్య అప్పుడు నార్మల్ డెలివరీ కాబట్టి 3rd day అయితే వచ్చేసాయి. సో చూడాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా రైస్ అవి తింటే పాలైతే పడతాయేమో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ ఆమ్లెట్స్ అవే ఉన్నాయి, అవి అయితే తిన్నాను. సో బేబీ అయితే బాగానే పడుకుంటుంది, ఏమి ఏడవట్లేదు. ఇంకా ఇంటికి వెళ్ళాక చూడాలి ఎట్లుంటుందో ఏమో అనేసి. చూడు ఇలానే పడుకుంటూ ఉంటే నాకు ఒక 2 days రెస్ట్ దొరికితే చాలు అనుకున్నాను. లాస్ట్ 3 days నుంచి అయితే కంటిన్యూస్గా నిద్ర అయితే లేదు. జస్ట్ 1 hour అయితే పడుకున్నాను. డెలివరీకి ముందు అయితే చాలా టెన్షన్గా అయితే ఉన్నాను. ఇంకా డెలివరీ అయ్యాక ఇంకా బేబీని చూసుకోవడంలో సరిపోయింది. సో ఇంకొక 2 days అయితే రెస్ట్ దొరికితే కొద్దిగా సెట్ అవుతాను. సుమేట్, ఇంటికి వెళ్దామా? బేబీని తీసుకొని వెళ్దామా? ఏమైంది? బేబీ ఇంటికి తీసుకెళ్దామా? కూర్చోబెడదాం కార్ సీట్లో. ఎస్, ఇంటికి తీసుకెళ్దామా? బేబీ కార్ సీట్లో పెడదామా? ఎస్, ఓకే. పడుకోబెట్టిందా? అక్కడ పెడదామా కార్ సీట్లో? కార్ సీట్లో పెట్టి ఇంటికి తీసుకెళ్దామా?
పార్క్ ఇప్పుడే రా డెలివరీ బయటకు వచ్చింది, పార్క్ అంటున్నావు. పార్క్ తీసుకెళ్దాం మా బేబీని. ఓకే, యు వాంట్ ప్లే విత్ బేబీ? ఓకే, బాల్ ఆడతావా బేబీ తోటి? ఇందాక వేసింది, అది ఎత్తి కొడితే పొట్ట పైన పడ్డది, బాగాలేదు. ఓకే, కిక్ ఆడతావా? ఎక్కడ కూర్చోబెట్టాలరా బేబీని? పార్క్ లో కిక్ ఆడతావా? ఎక్కడ కూర్చోబెట్టాలి బేబీని? ఓకే, కార్ సీట్ లో కూర్చోబెడతావా? బేబీ కన్నా ఇద్దరు ఆడతారా? ఓకే, ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడు ఫ్లవర్ వేసి అలానే బలూన్స్ తీసుకొచ్చారు. ఇంకా అలానే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి బేబీని చూసి అయితే వెళ్ళారు. హలో, సో ఫైనలీ ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాము, థర్డ్ డే. సో మా పాపతోటి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. సో చాలా హ్యాపీ. ఈరోజు సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి పండుగ అంటే ఈరోజు భోగి రోజు మా పాపని ఇంటికి తీసుకెళ్తున్నాము. కన్నయ్య అయితే దసరా టైంలో పుట్టాడు, పాప అయితే సంక్రాంతికి. సో సంక్రాంతికి మా ఇంటికి ఇంకొక పెద్ద పండుగ వస్తుంది. హలో, థ్యాంక్ యూ. సో ఇంకా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. బేబీని కూడా ఫస్ట్ టైం రెడీ అయితే చేశాను, బట్టలేసి ఇప్పటివరకు స్వాడ్లర్లో పెట్టాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. సో ఎగ్జైటెడ్, చాలా హ్యాపీ ఉంది. సో ముగ్గురు ఉన్నాం, ఇప్పుడు ఫోర్ మెంబర్స్గా ఇంట్లోకి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇంక పాప క్యూట్గా బజ్జన్ ఉంది. ఇంకా నన్ను ఇలా వీల్ చైర్లో అయితే తీసుకెళ్తున్నారు కిందకి. ఇంకా నేను పాప అయితే వీల్ చైర్లో ఉన్నాను. ఇంకా బాను కన్నయ్య వెనకైతే వస్తున్నారు. సో నేను కన్నయ్య తీసుకెళ్ళింది ఇలాగే తీసుకెళ్ళాను. సో నాకు ఇంకా అదే మెమరీస్ గుర్తొస్తున్నాయి పాపను తీసుకెళ్తుంటే. ఇంక ఇక్కడ ట్యాగ్ అయితే ఉంటుంది నాకు, బేబీకి. సో ఇంక ఇద్దరికి ట్యాగ్ అయితే కట్ చేసి అక్కడి నుంచి అయితే మనకి ఇంటికి అయితే పంపిస్తారు. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి కన్నయ్య కార్ సీట్. కన్నయ్య కార్ సీట్లోనే పాపని అయితే ఇప్పుడు వేసాము. కన్నయ్యకి ఇంకో కొత్త కార్ సీట్ అయితే కొన్నాము. సో ఇద్దరు పిల్లలతోటి ఇంటికి అయితే వెళ్తున్నాం, చాలా హ్యాపీ. హాయ్ చెప్పు నాన్న, హాయ్. బేబీని ఇంటికి తీసుకెళ్దామా? యా యా కార్స్, ఇదే హాస్పిటల్ నుంచి కన్నయ్యని అయితే ఇలానే తీసుకెళ్ళాము. సో అన్నీ ఆ మెమరీసే గుర్తొస్తున్నాయి. కన్నయ్య కూడా సేమ్ ఇట్లానే ఉన్నాడు. సో ఇప్పుడు బేబీని కూడా సేమ్ అట్లానే తీసుకెళ్తున్నాం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. యా బేబీ చాక్. కన్నయ్య ఎక్కడికి? ఇంటికి వెళ్దామా? ఇంకెక్కడికి? నో, మరి ఇంకెక్కడికి వెళ్దాం? పార్కా? ఇంటికి వెళ్దాం బేబీ, ఇంటికి వెళ్ళాలి, పార్క్ కాదు. సరే ఇంటికి వెళ్దాం. ఇంకా కార్లో అయితే ఇద్దరు పిల్లలు పడుకున్నారు కొద్దిసేపు. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే మాకు ఒక 20 minutes అయితే పడుతుంది. ఇంకా స్లోగా రావాలి కదా, ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుందని ఇంకొక 10 minutes ఎక్స్ట్రా అయితే పట్టింది. సో ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం అయితే బాగానే దృష్టి తీశారు, ఎవరు లేరు కాబట్టి. ఇంకా ఈసారి అత్తయ్య ఉంది కాబట్టి ఇంకా అత్తయ్య దృష్టి తీస్తుంది. లాస్ట్ టైం కూడా నేను చిన్నోడప్పుడు వెల్కమింగ్కి కొద్దిగా చిన్న డెకర్ అయితే చేశాను, కానీ ఈసారి అంతా హడావిడి అయిపోయింది. సో అందుకే ఏం డెకర్ కూడా చేయలేదు. సో ఫైనలీ ఎట్లయితే ఏముంది మా బేబీతో మేమైతే ఇంటికి అయితే హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాను. మీ అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి మా పాపని బ్లెస్ చేయండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ముందు వ్లాగ్స్ అయితే పాపతోటి అయితే ఉంటాయి. సో మీకు అవన్నీ చూడాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.